ముందుకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వడానికి వచ్చాను. అదేంటంటే ఆదాని, గూగుల్, ఎడ్జ్ కనెక్ట్స్, అసలు ఈ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ ఉంది కదా, అసలు ఏం జరుగుతుంది, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఏ గవర్నమెంట్లో ఏమొచ్చింది అన్న గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ 2024 ముందు జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదాని కనెక్ట్స్ అండ్ అలాగే ఎడ్జ్ కనెక్ట్స్ అని 50-50 జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్లో ఈ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ అనే పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మన ఆంధ్రప్రదేశ్కు రావడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రావడం జరిగింది. వీళ్ళకి అక్షరాల 450 ఎకరాలను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు వీళ్ళకి ప్రకటించింది. అది కొంచెం అనకాపల్లి అండ్ అలాగే వైజాగ్లో మొత్తం కాంబినేషన్లో 450 ఎకరాలు ఉంది. 2023 సంవత్సరం మేలో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆల్రెడీ Q2 2023 సంవత్సరంలోనే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్తా చూడండి. 2024 తర్వాత 2025 అక్టోబర్లో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చి జనరల్గా దీని కెపాసిటీ బిఫోర్ 2024 వచ్చి 200 to 300 మెగావాట్సే దీని కెపాసిటీ. ఆ తర్వాత 2025 అక్టోబర్లో గూగుల్ కూడా వీళ్ళకి పార్ట్నర్షిప్గా జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ కెపాసిటీ 200-300 నుంచి డైరెక్ట్గా 1 గిగావాట్ కెపాసిటీగా వెళ్ళిపోయింది. దాని కెపాసిటీ పెంచి పడేసి, ఎందుకంటే గూగుల్గా ఇంటిగ్రేట్ అయింది. సో దాని కెపాసిటీ ఆ మొత్తం ఇన్వెస్ట్మెంట్ కూడా 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ వైజాగ్ అనకాపల్లిలో ఈ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో గూగుల్ పార్ట్నర్షిప్గా ఆదాని వాళ్ళకి జాయిన్ అయింది. అంతకుముందు ఆదాని అలాగే ఎడ్జ్ కనెక్ట్స్ వాళ్ళ కాంబినేషన్లో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇనిషియల్గా రావడం జరిగింది. ఆ తర్వాత గూగుల్ వాళ్ళు వీళ్ళకి యాడ్ అయ్యారు. సో క్రెడిట్ ఇద్దరికి, ఆదాని అండ్ ఎడ్జ్ కనెక్ట్స్ క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి, ఫౌండేషన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికే. కానీ గూగుల్ని వాళ్ళకి ఇంటిగ్రేట్ చేయడం గురించి అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జరిగింది. కాబట్టి మనం దీని గురించి ఈ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వచ్చు. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.